కొత్తగా నా వీడియోస్ ఏమైనా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ చంద్రారెడ్డి. వెల్కమ్ టు పుంగులాడు వ్లాగ్స్. సో బేసిక్గా ఏంటంటే మనకి నైట్ నిద్ర సరిపోక పొద్దున్న మనం లేయలేదు, స్నానం చేయలేదు. అందుకని సో మన ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే నాతో వచ్చిన అందరూ శ్రీకాళహస్తి వెళ్ళారు టెంపుల్కి. బట్ నేను పైనుంచి చూసా అన్న ఫిషింగ్ చేస్తుండే, అందుకని అన్న కోసం వచ్చేసా. నాకు తోడుగా సపోర్ట్గా ఉందామని చూద్దాం. సో మన రావడం వల్ల అన్నకేమన్నా ఫిషింగ్లో పెద్ద చేప పడుతుందేమో అని. మనం రావడం గుడ్ లక్ బ్యాడ్ లక్ నాకైతే తెలియదు. బికాజ్ ఎందుకంటే చేపలు పట్ట ఆయన వెళ్ళిపోతున్నాడు. బికాజ్ ఎందుకంటే ఆయన వేసే గాలాన్ని చేపలు తెంపుకొని వెళ్ళిపోతున్నాయి. చాలా చాలా చిన్న చేపలు ఉన్నాయి, ప్లస్ లోపలికి వేస్తున్నాయి కాబట్టి పెద్ద చేపలు ఉన్నాయి. అవి నేను 2 times చూసా. చేపలు అనేవి తెంపుకునే పడ్డా నా కొడుకు. ఫైనల్గా అయితే మనం శ్రీకాళహస్తి అయితే మన వాళ్ళు దర్శనం చేసుకొచ్చేసారు. నా కోసం లడ్డు తీసుకొచ్చారు. నెక్స్ట్ ప్లాన్ ఎక్కడికి అంటే ఒక వాటర్ ఫాల్స్ అంట. వాటర్ ఫాల్స్ చిల్లవాలని అయితే ఫిక్స్ అయ్యాము. నేను ఆ గ్యాప్లో టీషర్ట్ మార్చేసా. సో మంచిగా ఎక్కువ మనం ఒక రెస్టారెంట్కి వచ్చాము. రెస్టారెంట్లో పోయేసి ఫుడ్ తినేసి చెప్తా నువ్వు అక్కడికే వెళ్ళు. సుజిత్ ఎందుకు సుజిత్ అల్లుకున్నావు? ఏమైంది సుజిత్? సుజిత్ ఆ ఆఫీస్ కాకపోతే ఇంకా ఆఫీస్ సుజిత్, బట్ లైఫ్ సుజిత్, లైఫ్ ఎంజాయ్ చేసి సుజిత్. లెట్ దెమ్ నో. నేరేట్ చేస్తాం మరి బేసిక్గా చెప్తున్నా. మీరు అందరూ ఎంత ధీమాగా ఉన్నారు అంటే అంత ధీమాగా ఉన్నారు. పొద్దున్నే నేను అదే చెప్తున్నా. మీరు అంతే లేట్ అవుతుంది. అదే అనుకోండి. బట్ ఇంకా ఉంది, అదేమో పోయింది. ఇక్కడికి వెళ్దాం అన్నారు కదా. శివ శివ శంభర ప్రసాదం బాగుంది, లడ్డు బాగుందని. ఫైనల్గా అయితే మనం రావాల్సిన తలకోనకైతే వచ్చాము. సో ఫస్ట్ టైం విజిట్ చేస్తాం తలకోన అనేది. సో ఇది కాకుండా పైన ఇంకా ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉందంట. ఒక 1/2 kilometer నడవాలన్నారు. నడుద్దాము. వాటర్ ఫ్లో కూడా ఉంది. వాటర్ మళ్ళీ చల్లగా ఉన్నాయి. ఇప్పుడైతే నా పిల్లకి ఏం పెట్టాలి? బ్రో కథలో స్విమ్మింగ్ చేస్తున్నా. స్విమ్మింగ్ చేస్తారా? సో మొత్తానికి అయితే తలకోన వాటర్ ఫాల్స్ అయిపోయింది. ముక్కు చెవులు ఏం పని చేయట్లేదు. సో నాకు తెలిసి రేపు కూడా ఆఫీస్ ఇంకా పోయే సిచ్యువేషన్ లేదు. బికాస్ ఎందుకంటే చలో గైస్ పోదాం రండి. సుజిత్, మనం వచ్చిన అన్నింటిలో తేజాస్ అంత బెస్ట్ ట్రిప్ ఇదే కదా. సో ఫైనల్గా అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం అనుకునే విధంగా బోయకొండ చూసాం, శ్రీకాళహస్తి చూసాం. తర్వాత నెక్స్ట్ మా క్యాబ్ డ్రైవర్
చాలా కష్టపడ్డాడు. సో కంప్లీట్గా నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఏంటంటే ఆయన డ్రైవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనం పడుకున్నా కూడా మనకి తెలియదు డ్రైవ్లో మనం కార్లో పోతున్నామని అంత పీస్ఫుల్గా తీసుకుపోతాడు. సో కొన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. పార్ట్ 1లో ఆల్రెడీ మీరు చూసింటారు కదా. సో పార్ట్ 2లో కూడా కొన్ని పెడతాను చూడండి. సో ఇకపోతే 2 పాటలు ఇది 2 పార్ట్స్. బోయకొండ ఒకటి మంచిగా పెరగడం తింటున్నావు, బజ్జిపో తింటున్నావులే. సో ఇప్పుడు మెయిన్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ చెప్తాను ఈసారి మాత్రం. సో కొత్తగా నా వీడియోస్ ఏమైనా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అక్కడే నా యూట్యూబ్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి. అక్కడ మీరు నాకు DM చేయొచ్చు, డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. ఏదైనా బయట సో ఏదన్నా మీరు ఏదైనా నాకు చెప్పాలనుకుంటే టిప్స్ కానీ, లేకపోతే ఇంకా ఏమైనా కొన్ని ఎడిటింగ్స్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా మ్యూజిక్స్ ఏదైనా ఎఫెక్ట్స్ కానీ వేయాలనుకున్నా, క్వాలిటీ ఇంకా బాగా రావాలనుకున్నా కూడా పర్లేదు, నాకు మీరు చెప్పొచ్చు. ఖచ్చితంగా నేను మీరు ఏం చెప్పినా కూడా పాజిటివ్గా తీసుకుని దాని నుంచి నేను వర్క్ చేస్తాను. నెక్స్ట్ టైం ఏదైనా వీడియోలో ఉంటే ఆ చేంజెస్ అనేవి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఫైనలీ థ్యాంక్ యూ.